యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచిన వాక్యాలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యోనా దేవుని అభిషేకం కలిగినటువంటి సేవకుడు. ఎలాగంటే మనకు తెలిసినంత వరకు తన లైఫ్లో కేవలం ఒక ప్రసంగం మాత్రమే చేసినట్టుగా రికార్డ్ అయ్యింది. నినివేలో ఉన్నటువంటి 120,000 మంది ఆ ఒక్క ప్రసంగానికి పట్టుబడ్డారు. వారు స్పందించినటువంటి విధానం చూసినట్లయితే చాలా అద్భుతం. ఒక వ్యక్తి ఒక్క ప్రసంగం చేశాడు. ఒక్క ప్రసంగానికి 120,000 మంది రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. వింటున్నారా ప్రియులరా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒకే ప్రసంగం అంటే ఎన్ని చేసాడో మనకు తెలియదు, కానీ రికార్డెడ్గా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒక ప్రసంగం. ఒక ప్రసంగంతో 120,000 మందిని మార్చినటువంటి వ్యక్తి ప్రియులు గమనించాలి. ఎంత మరి అభిషేకం కలిగినటువంటి సేవకుడు కదా. ఇది చాలా అద్భుతమైన విషయం, గమనించదగ్గ విషయం. కాబట్టి ఆ ప్రసంగానికి పట్టుబడ్డారు 120,000 మంది. సరే, ఆ ప్రసంగానికి వారు స్పందించిన విధానాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆ ప్రసంగానికి వారు స్పందించినటువంటి విధానం, అసలు ఏ విధంగా స్పందించారు వాళ్ళు అనేటువంటిది మనం చూసినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఏమవుతుంది? ఆ సంగతి నినివే రాజునకు వినబడి. ఇప్పుడు గమనించాలి, వినబడినప్పుడు అంటే మొట్టమొదట ఏం చేశారంటే వాళ్ళు విన్నారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా! ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. వింటున్నారా మీరు? చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. అందరూ వింటారు. ఇక్కడ చూడండి, యోనా ప్రకటనకి రాజు దిగొచ్చాడు. ఎక్కడి నుంచి? సింహాసనం మీద నుంచి దిగొచ్చాడు. వింటున్నారా? ఇది ఒకటో స్టెప్ అన్నమాట. కాబట్టి ఇక్కడ 3 వీలు చెప్తాను నేను, 3 వీలు. ఈ యొక్క యోనా గారి యొక్క ప్రసంగానికి నినివే పట్టణస్థులు జీవితాల్లో జరిగినటువంటివి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్పందించిన విధానాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటా ఉన్నాను. నెంబర్ 1, వాళ్ళు ఏం చేశారంటే విన్నారు. వినివేం చేశారు? 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. హల్లెలూయా! సో వినుట వలన ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రోమపత్రిక 10:17లో చదివినట్లయితే యేసుని గురించినటువంటి వినినటువంటి రక్తస్రావపు స్త్రీ రోగి విశ్వాసంలోకి నడిపించబడింది. ప్రభు ఏదో మందు ఇస్తే బాగుపడతానని చెప్పి అనుకోలేదు ఆమె. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు బాగుపడతానని చెప్పి అనుకుని వచ్చి ముట్టింది, బాగైపోయింది. ఈ రోజున ఈ 3 విషయాలు మనిషి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. నెంబర్ 1, వినాలి. వినేం చేస్తున్నారంటే విశ్వాసం ఉంచట్లేదు చాలామంది. వినుట మట్టుకు విందరే కానీ గ్రహించరు అంటున్నారు. విన్నటువంటి వాక్యం మీకు ఉపయోగపడుతున్నది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే విన్నటువంటి దాని వాక్యం ద్వారా విశ్వాసంలో బలపడితే మాత్రమే విన్న వాక్యానికి విలువ ఉంటుంది. లేకపోతే ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత పని చేసినా కానీ విన్నావు, విశ్వాసం రాలేదు అంటే, విశ్వసించలేదంటే అదే చెప్తున్నాడు దేవుడు. వినుట మట్టుకు విందురే కానీ గ్రహించరంట. వింటున్నారా? ఇప్పుడు మీ పిల్లలకి ఏదైనా పని చెప్పారు, సరే అన్నాడు, కానీ అది చేయకపోతే వాడు దాన్ని చేయకపోతే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ నెంబర్ 1 వినటం. ప్రైజ్ గాడ్, మీరందరూ చాలా మంచి వాళ్ళు, వింటూ ఉన్నారు.
ఈ యొక్క వాక్యాన్ని వినాలని చెప్పి ఆశపడ్డారు కాబట్టి వింటూ ఉన్నారు, మంచిదే. విని విడిచిపెట్టేసేయకూడదు. ఏం చేయాలంటే విని విశ్వసించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది. కాబట్టి నువ్వు విన్నటువంటి వాక్యం నీకు విశ్వాసం రాలేదు అంటే జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. విన్నటువంటి వాక్యం నీ విశ్వాసంలో బలపడటానికి ఉపయోగపడలేదంటే ఆలోచించాలి. నెంబర్ 1 వినాలి. నెంబర్ 2 వాళ్ళు ఏం చేశారు? విన్నారు. నెంబర్ 2 విశ్వాసం ఉంచారు. నెంబర్ 3 యోనా గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు ఏం జరిగిందో చూద్దాం మనం ఇప్పుడు మళ్ళీ. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. రాజు అయినటువంటి తానును ఆయన మంత్రుడు ఆజ్ఞేయిగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులకు కానీ ఇద్దరికి కానీ గొర్రెలకు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె బట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా. ఇక్కడ 6 నుంచి 9 వచనాల వరకు మనం గమనించినట్లయితే విని విశ్వసిస్తే సరిపోదు. ఎస్ వింటున్నానండి, నమ్మేస్తున్నాను. నో, విధేయత చూపించాలి. వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి రాజు మంత్రులు అందరూ కూడా ఉపవాసాన్ని ప్రకటించారు. పట్టణమే కదిలించబడింది. ఇక్కడ మనుషులు పశువులు కూడా ఉపవాసం చేశారు. ఇటువంటి ఉపవాసం చరిత్రలో ఇంకెక్కడా కూడా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? పశువులు కూడా ఉపవాసం చేశాయంట. వాట్ ఏ వండర్ఫుల్. పశువులు ఉపవాసం చేసాయంట. ఈ రోజున మనుషులకి ఎన్ని రకాల జబ్బులు ఉంటున్నాయంటే, ఎన్ని రకాల సమస్యలు ఉంటున్నాయంటే ఉపవాసం చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోతూ ఉన్నాం మనం. కానీ ఇక్కడ మనుషులు పశువులు చరిత్రలో ఎక్కడ లేనటువంటి ఉపవాసం ఇది. మనుషుల ఉపవాసం తెలుసు కానీ పశువుల ఉపవాసం మనకి ఎక్కడ తెలీదు. అంత అద్భుతమైన సత్యం దాగుంది ఇక్కడ. ఈరోజు చాలామంది దేవుని సంధికి రాలేకపోవటం, లేకపోతే దేవుని సంధికి మీటింగ్స్కి ఆల్ నైట్ ప్రేయర్కి రాలేకపోవడం కారణం ఏంటి తెలుసా? కుక్క ఉందంట ఇంట్లో. ఏంటంటే కుక్క దేవుని పనిలో పాలు భాగం చేయాలి. అక్కడ వాళ్ళు ఏం చేశారు? మనుషుల్ని ఉపవాసం ఉన్నారు, కరెక్టే. కానీ పశువులు అయ్యో పశువులయ్యి అని చెప్పి అనుకున్నారా? మనుషులు పశువులు కూడా ఉపవాసం చేసినటువంటి ఆ చరిత్రలో గొప్ప రోజు ఏదైనా ఉన్నదంటే ఇదే. నినివే పట్టణస్థుల యొక్క గొప్పతనం అది. ఆ రాజు తీసుకున్న నిర్ణయం అది. ఈరోజున నీ కుటుంబానికి నువ్వే రాజు, నీ సంఘానికి నువ్వే రాజు, నీ ప్రాంతానికి నువ్వే రాజు. నువ్వు తీసుకునే నిర్ణయం నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల వాళ్ళని రక్షించేటువంటిదిగా ఉండాలి. హల్లెలూయా. తగ్గించుకునేటువంటిదిగా ఉండాలి. వాళ్ళని తగ్గించుకునేటువంటిదిగా చేయాలి. వాళ్ళు దేవుని జీవితాన్ని, వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉందండి. ఒక రాజు తీసుకున్నటువంటి నిర్ణయం మంత్రుడికి చెందింది, మంత్రులు తీసుకున్న నిర్ణయం పరాజులకు చెందింది. ఇలాగ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు దేవునికి దగ్గర అయిపోయారు, మారు మనసు పొందారు. కాబట్టి ఈ రోజున ఓ గృహ యజమాని, ఓ రాజా, నీ గృహానికి నువ్వే రాజు కదా. నువ్వు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో నువ్వే రాజు కదా. ఎక్కడ నువ్వు ఉన్నా అక్కడ నువ్వు రాజా. ఎస్, నువ్వు తీసుకున్న నిర్ణయం ద్వారా నీ కుటుంబం అంతా రక్షించబడాలి. వింటున్నారా? నువ్వు తీసుకున్న నిర్ణయం ద్వారా నీ కుటుంబం, నీ సంఘం, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. కాబట్టి నినివే రాజు వండర్ఫుల్ డెసిషన్ తీసుకున్నాడు. ఏమంటున్నాడండి ఆయన? 6వ వచనంలో 7వ వచనం నుంచి చూద్దాం. రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా. హల్లెలూయా. చూడండి 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు విన్నాడు, నమ్మాడు, విశ్వసించాడు. ఏమని? సింహాసనం నుంచి దిగాడు, వస్త్రాలు తీశాడు, గోనెబట్టు కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఇది విషయం, ఒక ప్రాసెస్.
అన్నీ చేసి ప్రియురా దేవుణ్ణి మొక్కుతూ ఉన్నాడు. ప్రజలరా మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తానులే, మీ పక్షాన్ని ఉపవాసం మీరు మామూలుగా అంటలేదు. మీరు తల్లి పిల్ల ఎవరైనా సరే, పశువు గొడ్లు గోదలు అన్నీ కూడా ఉపవాసం ఉండాలి. అట్లా ఉండాలి. నువ్వు తీసుకునే నిర్ణయం నీ కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటిదిగా ఉండాలి, నీ చుట్టుపక్కల వారిని ప్రభావితం చేసేటువంటిగా ఉండాలి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏమైందంటండి, అద్భుతం జరిగింది అక్కడ. ఇక్కడ ఈరోజు ఈ 3 పాయింట్లు మర్చిపోవద్దు. విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు. విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు. 3 పాయింట్లు. విన్నారు, ప్రైజ్ గాడ్. వింటారో కానీ విశ్వసించారు. విన్నారో విశ్వసించారు, విధేయత కూడా చూపించారు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను చూశారనమాట. కాబట్టి ఈరోజు ఎంతో కాలంగా నీ సమస్యలకు పరిష్కారం కోసం ఎదుగుతూ ఉన్నావు. ఒక్కరోజు ప్రసంగానికి ఎంత స్పందన. అవును, యోనా గొప్పవాడు. యోనా వానలంటే సముద్రంలో నానినా సరే ఎన్నుకున్నటువంటి సందేశం ఆపలేదు. ఎక్కడ ఆగిపోలేదు. అయితే యోనా కంటే గొప్పవాడు ఇంకొకరు ఉన్నారు. ఆయనే మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యోనా కంటే శ్రేష్ఠుడు సాగిల్ల పాడి మ్రోక్కేదాము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని. హల్లెలూయా. యోనా కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు అంట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్య యోనాను వాడుకున్నటువంటి దేవా, ఒక్క ప్రసంగానికి 1,20,000 మంది మారేటట్లు చేసినటువంటి దేవా, అదే అభిషేకాన్ని మా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. శక్తివంతమైనటువంటి వారిగా మమ్మల్ని చేసినందుకు వందనం చేస్తూ, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనం చేస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.